వర్షం పడింది. భారీ వర్షానికి బెజవాడ నగరం అస్తవ్యస్తమైంది. పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గాలుల దాటికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం దాటికి బందర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. వాహనాలను ముందుకు కదలడానికి చాలా సమయం పడుతుండటంతో వాహనాలు అసౌకర్యానికి గురవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గోపాలపురం మండల పరిధిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షం కారణంగా గోపాలపురం శివార్లో భారీ వృక్షాలు గాలికి వాన కారణంగా నేలకొరిగాయి. దీంతో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు చెట్లను జేసీబీల సాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరణ చేశారు. నుంచో కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సామర్లకోట కాకినాడ రోడ్డులో పలు చెట్లు నేలకొరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఉండూరు రోడ్డులో బైక్పై చెట్టు పడడంతో వాహనదారుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రహదారికి అడ్డంగా వృక్షాలను తొలగించారు. No.